Hi friends, welcome back to my YouTube channel, and here is a non-spoiler review of the film Kanta starring DQ Salman and Bhagyashree in lead role. ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు మన టీఎఫ్ఏలో ఒక పెద్ద స్టార్ గుర్తొచ్చారు. నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలా ఉందంటే ఇట్స్ ఎన్ ఎమోషనల్ రైడ్ అన్నట్టు, అసలు మామూలుగా లేదు. దీన్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ హీరోనే గుర్తు తెచ్చుకుంటారు. యాక్చువల్లీ ఇది ఆంధ్ర కింగ్ తాలూకా చూసినప్పుడు వాళ్ళ హీరోస్ గుర్తొచ్చేది, కానీ ఇది కొంచెం ఎర్లీగా ఈ మూవీలో అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్టు. కాంతా మూవీ చూసినప్పుడు మీకు మీ హీరో పక్క గుర్తొస్తాడు. అసలు మామూలు ట్రైలర్ మాత్రం బల్లా గురించి చెప్తా. ఇది మాత్రం మహానటిని మించిపోద్ది. యాక్చువల్లీ మహానటి మూవీ వచ్చినప్పుడు నేను దుల్కర్ సల్మాన్ గారిని ఫస్ట్ టైం చూడడం. యాక్చువల్లీ నా డామినేట్ చేస్తాను అనుకుంటా, కానీ సావిత్రి గారు కాబట్టి ద గ్రేట్ ఇండియన్ యాక్టర్స్ ఆ రోల్లో కీర్తి సురేష్ గారు డామినేట్ చేశారు. కానీ ఈసారి మాత్రం అసలు దుల్కర్ సల్మాన్ గారిని మనం వేరే లెవెల్లో ఇంకో లుక్లో చూడబోతున్నాం. అసలు సూపర్ ఉండే ఆయన యాక్టింగ్ కూడా. టీజర్లో కూడా నేను చూసినప్పుడు నాకు అనిపించింది కొంచెం ఇతను చూస్తే ఒక పెద్ద స్టార్ మనకి టీఎఫ్ఎల్ గుర్తొస్తారు. అతను ఎవరో కాదు, రామ్ చరణ్ గారు. అసలు ఎట్లా యాక్టింగ్ ఎట్లా నేర్చుకుని ఎట్లా పైకి వచ్చిండు, ఎట్లా నేమ్ వచ్చింది అనేది టీజర్లో చూపిస్తారు. కానీ ఇప్పుడు ట్రైలర్లో మాత్రం చూసినప్పుడు మాత్రం నాకు రణబీర్ కపూర్ గారు గుర్తొచ్చారు. అసలు యాజ్ ఇట్ ఈజ్ దింపేసారు. యాక్చువల్లీ ఇది రియల్ స్టోరీ అంట. నేను కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఇందులో ఇంకా పాజిటివ్స్ ఏంటంటే సముద్రగని గారు యాక్టింగ్ ఇరగదీసేసారు. అండ్ నెక్స్ట్ ఇదొక గురు శిష్యుల కథ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నీ శిష్య అని అంటారు ట్రైలర్లో. సో పక్క ఇది ఏకలవ్య శిష్యులైనా అయ్యి ఉండొచ్చు, గురు శిష్యులైనా అయ్యి ఉండొచ్చు. దుల్కర్ సల్మాన్ గారు మాత్రం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అది ఒక పెద్ద స్టార్ అవుతారని నాకు అనిపిస్తుంది, ఇంకా పెద్ద స్టార్. అండ్ ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో నిలిచిపోద్ది. టీజర్లో కూడా ఒక సీన్ ఉంటుంది, యాక్టింగ్ చేసే సీను. ఒకటి గొంతులో తీసుకొని ఇట్లా బిగబట్టేసినట్టు యాక్ట్ చేస్తారు. అది అసలు ఆ ఒక్క లుక్ కోసం, ఆ ఒక్క సీన్ కోసం పోవచ్చు. అండ్ ఇప్పుడు ట్రైలర్లో మాత్రం ఇంకా పాషెస్ అనుకుంటే భాగ్యశ్రీ బోర్స్ గారు, అబ్బా ఏమందం అండి, అసలు బాగా చూపించారు ట్రైలర్లో. నేను మాత్రం కైండ్ ఆఫ్ ఎమోషనల్ అయిపోయినా ట్రైలర్ చూసినప్పుడు. అసలు ఇలాంటి మూవీ కదా టీఎఫ్ఏలో పడాల్సింది అని అనుకుండే. ఎందుకంటే ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ ఆల్ జానర్స్ అన్నమాట. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఒక రెండు ప్యారల్ నడుస్తూ ఉంటే, రియాలిటీ నడుస్తూ ఉంటుంది, మూవీలో యాక్టింగ్ తీసే మూవీ స్టోరీ నడుస్తూ ఉంటుంది, రియాలిటీలో ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. రెండు ప్యారల్ నడుస్తూ ఉంటాయి. ఇలాంటి చాలా కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఒక ట్రెండ్ ఇలా వచ్చినాయి, కానీ ఇది మాత్రం అవుట్ స్టాండింగ్ అవుతుంది అనిపిస్తుంది నాకు మాత్రం. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయినాయి ట్రైలర్ చూసినప్పుడు. అండ్ ఇప్పటిదాకా ఇచ్చిన రివ్యూస్ కన్నా ఇందులో మాత్రం నేను బాగా ఎక్సైటెడ్ ఉన్నా ఈ ట్రైలర్ చూసినప్పుడు. అసలు November 14 ఎప్పుడు వస్తాను వెయిటింగ్. ఎందుకంటే నేను ఊరికి చెప్పట్లేదు, నాకు మాత్రం భలే అనిపించిన ట్రైలరు. మీరు కూడా చూసి మీకు పక్కా నచ్చుతుంది. అండ్ ప్రతి హీరో ఇప్పుడు ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఊది పారేయడానికి నేనేమి ధూళిని కాదు పర్వతాన్ని. ఇది విన్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. అండ్ ప్రతి హీరో చూసినప్పుడు వాళ్ళ హీరో గుర్తొస్తూ ఉంటారు యాక్టింగ్లో అసలు ఎలా ఉంటుందని. బట్ హీరో కొన్ని గ్రే షేడ్స్ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. మూవీ ఇక డీటెయిల్లో చూడాలా. నాకు మాత్రం పిచ్చెక్కేసింది, భలే ఉంది ట్రైలరు. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ కాంతా. అండ్ ఈ మూవీలో బీజిఎం మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు యాక్చువల్లీ మహానటి లానే అనిపించింది, కానీ దాన్ని మించి ఉండబోతుంది అనుకుంటున్నా. అది బయోపిక్, ఇది కూడా బయోపికే అంట, కానీ దాన్ని మించిపోవద్దని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. అండ్ ఫింగర్ క్రాస్డ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. అండ్ లైక్, షేర్, కామెంట్. ఒకసారి మీ ట్రైలర్ చూశాక మీకు మీ హీరో గుర్తొచ్చారా లేదా, లేకపోతే మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.